సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు మనందరికీ కూడా పాస్ట్ రిటర్న్స్, లాస్ట్ ఇయర్ ఏమైంది అని చూడడం అనేది అలవాటు ఎక్కువ. అదే 2025లో ఏది బాగా పర్ఫామ్ చేసింది అంటే రీసెంట్గా, ఎందుకంటే మనం రీసెన్సీ బయాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసిన యాసెట్ క్లాసెస్ కానీ, మ్యూచువల్ ఫండ్ క్లాసెస్ కానీ, మ్యూచువల్ ఫండ్ ఏ ఫండ్ బాగా పర్ఫామ్ చేసిందో దాన్నే మనం కూడా చేస్తూ ఉంటాము. అది హ్యూమన్ నేచర్, అది మీ తప్పు కాదు. బట్ దీన్ని అవాయిడ్ చేయడం అనేది మన చేతిలో ఉంది. దీన్ని ఎందుకు అవాయిడ్ చేయాలి? లాస్ట్ ఇయర్ 2025లో మంచిగా పర్ఫామ్ చేసిన క్యాలెండర్ ఇయర్లో చేసినవి 2026లో ఎలా చేస్తూ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక చిన్న గ్లిమ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటూ, ఎందుకు పాస్ట్ పర్ఫార్మెన్స్ డజంట్ ఆల్వేస్ మేక్ ఫ్యూచర్ రిటర్న్స్ గ్యారంటీ, అట్లాగే డోంట్ చేజ్ ఎస్పెషల్లీ రీసెంట్ పర్ఫార్మెన్సెస్ని అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు చూసుకుంటే ఫ్లెక్సీ క్యాప్స్ లాస్ట్ ఇయర్ వండర్ఫుల్ బెటర్ డీసెంట్ రిటర్న్స్ ఇచ్చే వెన్ కంపేర్ టు అదర్ కేటగిరీస్. బట్ నౌ వాటి పరిస్థితి ఎలా ఉంది? ఇబ్బందులు కొన్ని, మోస్ట్ ఆఫ్ దెమ్. అట్లాగే చూసుకుంటే టెక్నాలజీ ఫండ్స్ వర్స్ట్ ఇయర్ ఉండింది లాస్ట్ ఇయర్, బట్ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో అట్లాగే క్వైట్ అ ఫ్యూ అదర్ కేటగిరీస్. ఎగ్జాంపుల్ మనం చూసుకుందాము, సిల్వర్ 2025లో క్యాలెండర్ ఇయర్లో అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు 158% పెరిగింది. ఏది? సిల్వర్. బట్ 2026లో 5% పడిపోయింది, 5-7% పడిపోయింది. ఇప్పుడు గోల్డ్ పరిస్థితి ఏంటి మరి? గోల్డ్ లాస్ట్ ఇయర్ 2025 క్యాలెండర్ ఇయర్లో 74% పెరిగింది. ఇవాళ పరిస్థితి ఏంటి? ఒక 7-8% పెరిగింది. అట్లాగే ఇంటర్నేషనల్ ఫండ్స్ లాస్ట్ ఇయర్ 30% రిటర్న్స్ ఇచ్చాయి ఈక్విటీ ఫండ్స్. ఇవాళ పరిస్థితి ఏంటి? 14-13%, ఇంకా కొంచెం తక్కువ కూడా అయిపోయాయి కొన్ని. బ్యాంకింగ్ సెక్టోరల్ ఫండ్స్ కొన్ని 18% వరకు ఇచ్చాయి 2025లో, ఇవాళ -2%. కొన్ని ఆపోజిట్ కూడా జరిగాయి. ఫార్మా ఫండ్స్ లాస్ట్ ఇయర్ 2.9% ఇచ్చాయి, ఇవాళ ఈ సంవత్సరం 2026లో సోఫార్ 17% ఇచ్చాయి. స్మాల్ క్యాప్ లాస్ట్ ఇయర్ 5.5% నెగిటివ్, 5.5% పడిపోయాయి. ఈ ఇయర్ ఆల్రెడీ 10%, 12% కన్నా ఎక్కువగా పెరిగిపోయాయి. సెక్టోరల్ ఫండ్స్, టెక్నాలజీ ఫండ్స్ లాస్ట్ ఇయర్ 7.4% డౌన్ అయ్యాయి. ఈ సంవత్సరం కూడా ఇంకా ఇప్పుడే జస్ట్ బేర్లీ పడిపోతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ డేటా ఏం చెప్తోంది అంటే, రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా డజంట్ మీన్ ఫ్యూచర్లో అలా పర్ఫామ్ అవుతుంది అనేది నమ్మకం అస్సలు లేదు. మనము అందుకే ఏంటంటే చాలామంది ఈ కాలంలో చూస్తున్నాం, సెల్ఫ్గా సొంతంగా డూ ఇట్ యువర్ సెల్ఫ్ ఇన్వెస్టింగ్ చేసుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ గుడ్. బట్ ఇట్లా చేసేప్పుడు ఏంటంటే మార్కెట్స్ పైన అవగాహన లేదు. రీసెంట్గా లాస్ట్ ఇయర్లో ఏ బాగున్నాయి, ఇప్పుడు నేను కూడా అదే పెడతాను. ఇలా చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైం అది నీకు సూట్ అవుతుందో లేదో తెలియదు, ఆ కేటగిరీ ఇప్పుడు బాగా పర్ఫామ్ చేసిందో తెలియదు, ఎందుకు అప్పుడు పర్ఫామ్ చేసిందో తెలియదు. ఇవాళ బేసిస్ లేకుండా చేయడం వల్ల మీకు అనుకున్న ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ రావు. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ అవుతాయి. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్తో సెట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా మనం ఎక్కువ రోజులు ఉంచము. మధ్యలోనే మార్కెట్ పడిపోగానే ప్యానిక్తో తీసేస్తాం. సో అందుకే ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు పెట్టుకుంటే ఏంటంటే మనకు అనుకున్న రిటర్న్స్ వచ్చినా రాకున్నా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మైండ్లో ఉంది. ఇన్ లైన్ విత్ దట్ అండ్ ఆల్సో టైం లైన్ కూడా సెట్ చేసుకుంటాం కాబట్టి ఆ హెచ్చు తగ్గులు టెంపరీగా ఉన్నా కానీ మనకు రిటర్న్స్ అనుకునే వచ్చేంత వరకు వెయిట్ చేస్తాం. సో అందుకే మనం చూడాల్సింది ఏంటంటే, మీ యాసెట్ అలొకేషన్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్లీ మీరు ఏమైనా బయాస్తో క్రియేట్ చేశారా మీ యాసెట్స్, ఆర్ స్టాక్స్, ఆర్ సెక్టార్స్, ఆర్ స్పెసిఫిక్ ఫండ్స్? బయాస్తో చేస్తే మాత్రం 1-2 సార్లు రివ్యూ చేసుకోండి. డోంట్ జస్ట్ గో విత్ ద రీసెంట్ నంబర్స్, బట్ సమ్టైమ్స్ ఇట్స్ బెటర్ టు నో దెమ్ మోర్, వై దే ఆర్ బ్యాడ్ ఆర్ వై దే ఆర్ గుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది లాస్ట్ ఇయర్ బాగాలేకపోయినా ఆర్ బాగా ఉన్న యాసెట్స్ కూడా ఈ ఇయర్ పరిస్థితి ఏంటో ఈ వీడియోలో చెప్పాను. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.